దేవుడు అసలే లేడని అనుకునే నాస్తికులు ఉన్నారు. క్రైస్తవ్యానికి వచ్చి ప్రభువుని నమ్ముకుని ప్రభువు నన్ను చూడట్లా అని పాలు తాగే పిల్లంటే కళ్ళు మూసుకుని నన్ను ఎవడు చూడలేదని. కళ్ళు తెరిస్తే చూస్తున్నారో చూడలేదు నీకు అర్థం అవుతుంది. నువ్వు కళ్ళు మూసుకుంటే ఎవరు చూడనని ఎట్లా నీకు తెలుస్తుంది? దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటారంట. ఇక్కడ నుంచుని ఎవరు లేరులే, మన అయ్యగారు అక్కడెక్కడో ఉన్నాడు, మన సంఘం అక్కడెక్కడో. సరే, అయ్యగారు సంఘం లేకపోతే ప్రభు లేడా? లేడని ఏ విత్తనం వేసావు నువ్వు? ఇక్కడ లేడని ఏ విత్తనాలు వేస్తూ బ్రతుకుతున్నావు అక్కడ నువ్వు? ఏ దేశానికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా, నువ్వు సముద్రపు అగాధపు అంచుల్లోకి వెళ్ళిపోయినా దేవుడు అక్కడ చూస్తూనే ఉన్నాడు, అన్ని కనిపెడుతూనే. బైబిల్ ఏం చెప్పింది? కన్నులిచ్చిన వాడు కానకుండునా, అన్యాయమైన పనులు. ఏమండి, అసలు కళ్ళు ఇచ్చిన దేవుడు, ముక్కిచ్చిన దేవుడు, నోరిచ్చిన వాడు ఆయన, కాళ్ళు ఇచ్చిన వాడు ఆయన. నీ పరిగెడితే ఆయన చూడ్డా? అసలు నీకు పరిగెత్తే బలం ఇచ్చింది ఆయన. క్రైస్తవ్యుల నాస్తికి వీళ్ళందరూ, వీళ్ళకి అసలు పరలోకమే లేదు. దేవుడు ఉన్నాడని గడగడ 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 వణకాలి. దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఆ పూటకు మునుగొచ్చి పొడి బట్టలు మార్చుకుని తడి బట్టలు తీసేసి గంతులు వేయటం కాదు. ఇప్పుడు ఈ క్షణం దావీదేమంటుండే 121 కీర్తనలో, యెహోవా నీ కుడి ప్రక్కన నీకు నీడగా. దావీదు ఎటు చూసినట్టు దేవుడు కనపడేవాడు. గడగడగడ వణికి తన జీవితాన్ని కాపాడుకున్న, పరిశుద్ధత కాపాడుకున్నాడు. ఈ ఉదయకాలం నేను చెబుతున్నాను, దేవుడు లేడనుకుంటే నీ మీద భయంకరమైనటువంటి దేవుడు శిక్షను ప్రకటిస్తాడు. దేవుడు చూడట్లేదని నువ్వు అనుకుంటే దేవుడు నీ మీద భయంకర శిక్ష ప్రకటిస్తాడు. గలతీ సంఘము దేవుడు లేడనుకునే ఇటువంటి దరిద్రపు కార్యాలకి పూనుకుంది. దేవుడు అన్ని సంగతి తెలుసు దేవునికి. అన్ని విషయం నువ్వు చీకట్లో మాట్లాడేది తెలుసు, చీకట్లో ఉండేది తెలుసు. అన్ని సంగతులు ప్రభు కంట కనిపెడుతూ ఉన్నాడు. అన్ని సంగతులు ప్రభువుకి ఎరుగుదుడు ఆయన, అన్ని తెలుసు. కనుక ఆ నాస్తికుల కంటే దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుని లేడు అన్నట్లుగా కళ్ళు మూసులు బతుకుతున్నారే ఈ నాస్తికులు చాలా 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 ప్రమాదంలో పడుతున్నారు. వాళ్ళకి ఎంత ప్రమాదం ఉందో నాకు తెలియదు, కానీ ప్రభువుని నమ్మి కూడా ఇక్కడ లేడు, ఇప్పుడు లేడు, చూడట్లా అనుకుని పిచ్చి పనులు చేస్తారు చూడు, వీళ్ళకి మహాప్రమాదం, మహాశిక్ష పొంచి ఉంది. ఏది విత్తుతున్నావు అని అదే పంట. క్రైస్తవుడు ఏమనుకోవాలంటే, ఇప్పుడు ఈ క్షణం నా ఇంట్లో, నా పడక మీద, నా నడక మీద, నా బండి మీద, నా ప్రయాణంలో ప్రభు ఉన్నాడు, నా వెంట వస్తున్నాడు, ఇది నాకు తగదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకుని వణికేవాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై వణుకుతాడో వాని యందు యెహోవా దృష్టి. నీ మీద ప్రభు దృష్టి నుంచి ఏమన్నా కార్యాలు చేయాలంటే వణకాలంట.